ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. చిన్నప్పుడు మనం చదువుకున్నాం, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించాడని. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు 2015లో హరితహారం పేరు మీదుగా మొక్కల్ని నాటించారు. సో పచ్చదనం ప్రగతికి మెట్లు. కానీ మీకు తెలుసా, పచ్చదనం ప్రగతికి మెట్లు అనేది పక్కన పెడితే కొన్ని చెట్లు ప్రాణానికి హాని అని. అదే మనకి తెలంగాణ అసెంబ్లీలో కూడా మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాట్లాడిన మాటలు. కోనోకార్పస్ నా వెనకాల మీరు చూడొచ్చు. ఎంత విషపూరితమైనటువంటి చెట్టు అంటే కనీసం ఒక పక్షి కూడా వచ్చి వాలదు, ఎక్కువ శాతం నీటిని అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మరి ఇలాంటి విషపూరితమైనటువంటి మొక్కల్ని నాటే ముందట నిపుణుల సలహాలు, మరి ఇది ఎలాంటి మొక్క అని చెప్పేసి తీసుకొని రావాల్సింది పోయి ప్రతి చోట సో పచ్చదనం ముఖ్యం అని చెప్పేసి అతి త్వరగా 24% ఉన్నటువంటి పచ్చదనాన్ని 33% పచ్చదనం చెయ్యాలి అని చెప్పేసి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి హరితహారం కార్యక్రమం ఎంతో చక్కనైంది. కానీ ఇక్కడ పచ్చదనం మాట పక్కన పెడితే ఈ కోనోకార్పస్ ఎంత ప్రమాదకరం. నిజంగా ఆ స్మెల్ మనం తీసుకుంటే కనుక, మనం నడుస్తూ ఉన్నప్పుడో లేకపోతే ఆ వాసన మనం పీరిస్తే ఎంత ప్రమాదకరం అంటే శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. అటు చిన్నపిల్లలకైనా, ముసలి వాళ్ళకైనా, ఎవరికైనా కానీ. సో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది హార్ట్ అటాక్తో, క్యాన్సర్తో అనేక రోగాలు వచ్చి చాలామంది కూడా ప్రాణాలు కోల్పోతుంటారు. మరి ఇక్కడ చూస్తే కోనోకార్పస్ అది ఏదైతే పుప్పొడి ఉందో అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు, ఎంతోమంది నిపుణులు కూడా చెప్పారు. సో ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎడిబుల్ కాదు, అంటే తినడానికి తినేవి కావు అసలు అవి. అంటే ఏ పక్షి కూడా వచ్చి బాలదు అని చెప్తూ ఉంటారు. సో మనకి పూర్వకాలంలో చూసినట్లయితే చింత, రావి, వేప ఇలాంటి మనకి అవసరానికి వచ్చేటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని పెంచేవారు. కానీ ఇప్పుడు చూడు, అభివృద్ధి పేరుతో ఎంత విషపూరితమైనటువంటి మొక్కలు. మరి నిజంగా మన స్పీకర్ చెప్పినట్లుగా మరి 2015లో స్టార్ట్ చేసినటువంటి ఈ హరితహారం కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఇంత త్వరగా ప్రతి చోట కూడా ఈ మొక్కలు, అటు ఏపీలో అయితే ఏంటి, ఇటు తెలంగాణలో అయితే ఏంటి, వివిధ ప్రాంతాలలో ఈ మొక్కలు అసలు ఎంత ఏపుగా, ఎంత పెద్దగా అంటే ఎలా పెరిగాయో మీరు చూడొచ్చు. ఇటు ప్రజలకు కానీ అటు పర్యావరణానికి కానీ హాని చేసే మొక్క ఉంది అంటే నమ్ముతారా? ఏ చెట్టు అయినా పచ్చదనాన్ని, చల్లటి నీడని, స్వచ్ఛమైన గాలిని లేదా పూలను, ఫలాలను ఇస్తుంది అనడంలో సందేహమే లేదు. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా పూల పుప్పొడి నుండి ప్రమాదకరమైనటువంటి సువాసనలను వెదజల్లుతూ, కనీసం తినడానికి పనికిరానటువంటి పండ్లని ఇస్తూ, అలాగే ఒక పిట్ట కూడా వాలకుండా ఉండే చెట్టు ఏదైనా ఉంది అంటే అది కోనోకార్పస్. ఇది శంకు ఆకారాన్ని కలిగి చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లు మరెక్కడో కాదు, కాకతీయ యూనివర్సిటీ మొదలు హనంకొండలోని కాళోజీ కళాక్షేత్రం ఎదురుగా బాలసముద్రం, కిలావరంగల్ మార్గమధ్యంలో ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ మొక్కలు నాటడం జరిగింది. ఈ చెట్లను పలు ప్రపంచ దేశాలు కూడా నిషేధించాయి. అయితే ఈ కోనోకార్పస్ చెట్ల వలన అసలు ఉపయోగం లేదా అంటే ఇవి మ్యాంగ్రూవ్ చెట్లలా, అదే మడ అడవులలా ఉపయోగపడతాయి. సముద్ర తీర ప్రాంతాల్లో నాటుకుంటే అక్కడ సమీప గ్రామాల ప్రజలకు వరదల వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటుంది. సృష్టిలో ప్రతి ఒక్క మొక్క ఉపయోగకరమే, కానీ ఆ మొక్కలు ఆయా ప్రదేశాలను బట్టి ఉపయోగకరంగా ఉంటాయి. మన తెలంగాణలో 2015లో హరితహారం పేరిట గత ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. అది హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ ఈ కోనోకార్పస్ వృక్షాల మూలంగా అనేక శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని
అటు వయసు మళ్ళిన వారికి కానీ ఇటు చిన్నపిల్లలకి కానీ అత్యంత ప్రమాదకరమని పర్యావరణ శాస్త్రవేత్తలు, ఇటు వృక్ష శాస్త్రవేత్తలు, డాక్టర్స్ తేల్చి చెప్పారు. ఇది అత్యంత విషపూరితమైనటువంటి వృక్షమని తెలిసినప్పటికీ ఇప్పటికే అనేక ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ, ప్రభుత్వ కళాశాలల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పార్కుల్లోనూ, రోడ్ల మధ్యన ఇలా చెప్పుకుంటూ పోతే పలు చోట్ల అనేక వృక్షాలు మనకి దర్శనమిస్తాయి. అభివృద్ధి పేరుతో అతి తక్కువ సమయంలో 24% ఉన్నటువంటి పచ్చదనాన్ని 33% తీసుకురావాలనే గత ప్రభుత్వ నిర్ణయం గొప్ప విషయం అయినప్పటికీ ఇటువంటి విషపూరితమైనటువంటి వృక్షాల వలన భూగర్భ జలాలు అంతరించుకుపోవడమే కాకుండా వీటి సమీపాన ఎటువంటి గడ్డి కూడా పెరగదు. ఈ వృక్షం అత్యంత ప్రమాదకరమని వృక్ష శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో నష్టం కలిగించే చెట్లు ఈ కోనోకార్పస్ అని అనేక వార్తలు చదివాం, చూశాం. మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఈ మొక్కలు నాటినప్పుడు ఈ శాస్త్రవేత్తలు, పర్యావరణ పరిరక్షకులు, అధికార యంత్రాంగం స్పందించి చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఆ రోజు వీరంతా ఎందుకు స్పందించలేదు అనే విమర్శలు ప్రజల నుండి లేకపోలేదు. తెలంగాణలో కొన్ని చోట్ల ఈ వృక్షాలను తొలగించినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ తొలగించలేకపోయింది. ప్రభుత్వ నర్సరీలో ఇటువంటి మొక్కల ద్వారా పర్యావరణానికి, ప్రజలకు హాని పొంచి ఉన్నప్పటికీ ఈ మొక్కలను మొదట ఎటువంటి శాస్త్రీయ పరిశోధనలు జరపకుండా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వీటిని అందం కోసం నాటడం జరిగింది. అందం కంటే ఆరోగ్యం ముఖ్యమని గత ప్రభుత్వం మరిచిందో ఏమో కానీ ఇప్పుడు అవి ఎక్కడ చూసినా పచ్చగా ఎత్తైన శంకు ఆకారంలో ఈ వృక్షాలు మనకి దర్శనమిస్తాయి. ప్రస్తుతం మొబైల్ టవర్స్ వలన అనేక పక్షులను మనం కోల్పోతున్నాం. అలాగే ఈ కోనోకార్పస్ మొక్కల వలన పక్షులకు ఆశ్రమం లేకుండా అనేక జీవుల మరణానికి కారణమవుతున్నాం. ఇప్పటికైనా రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించినట్లు అత్యంత విషపూరితమైనటువంటి ఈ కోనోకార్పస్ వృక్షాలను తొలగించాలనే విషయాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అడవులను ఆక్రమించి నరికివేస్తూ లేఅవుట్లు చేసి అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా డబ్బు సంపాదనే ధ్యేయంగా స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తూ, వాతావరణాన్ని కలుషితం చేస్తూ, ప్రజారోగ్యాన్ని, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అటు అడవిలో ఉన్న జీవరాశులు ఇబ్బంది పడకుండా రోడ్లకి ఇరువైపులా పండ్ల మొక్కలను నాటడం వలన వన్యప్రాణులను రక్షించినట్లు అవుతుంది. ఇప్పటికే అడవిలో ఉండాల్సినటువంటి కోతులు అనేక వృక్షాలను నరికివేయడం మూలంగా తెల్లారి లేస్తే కోతులు ఆహారం కోసం ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. వృక్ష సంపదని కాపాడకపోతే రేపు మానవ జాతి మనుగడ కష్టమే అని ప్రజలు భావిస్తున్నారు. గత ప్రభుత్వం నాటిన అత్యంత విషపూరితమైనటువంటి ఈ కోనోకార్పస్ వృక్షాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైన హెచ్సియులో 400 ఎకరాలలో ఉన్న వన్యప్రాణులకు, మానవాళికి ఆధారమైనటువంటి కొన్ని పచ్చటి మొక్కలను జేసీబీల ద్వారా తొలగించినట్లుగా కాకుండా ఈ విషపూరితమైనటువంటి కోనోకార్పస్ వృక్షాలను స్పీకర్ చెప్పినట్లుగా అత్యంత త్వరగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటిని తొలగిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.